హైదరాబాద్లోని సరస్వతి పరిషత్ భవన్లో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్య పథకంలో సేవలందిస్తున్న అర్చకుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రతా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ సంఘం అధికారిక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్చకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సంఘ వ్యవస్థాపకుడు వెంగళం సంతోష్ శాస్త్రి మాట్లాడుతూ అర్చకుల హక్కుల సాధన కోసం కొత్త సంఘం బలమైన వేదికగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం లోగోని ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అధికారికంగా ఈరోజు వ్యక్తి అతను ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా కార్యదర్శిగా వెంగళం సంతోష్ శాస్త్రి, విశ్వబ్రాహ్మణుడు, సౌమ్యుడు, జ్యోతిష పండితుడు, మనందరి మీద అవగాహన కలిగినటువంటి నాయకుడు, యువకుడు వెంగళం సంతోష్ శాస్త్రి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా గాంగ రవి గారు, వారు కూడా అయోధ్యలో ఉన్నారు. వాళ్ళు రాత్రి వస్తామన్నారు, నాకు కూడా ఫోన్ చేసిండ్రు, కాకపోతే రాలేదు. వారి ఆధ్వర్యంలో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త గాంగ రవి గారిని పెట్టడం జరిగింది. గౌరవాధ్యక్షులుగా ఈరోజు తెలంగాణ అర్చక ధూపదీప నైవేద్య సంక్షేమ సంఘాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,400 మంది అర్చకులు తమ సంక్షేమం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చి వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పేద అర్చకుల కొరకు నిరంతరం పోరాటం చేస్తుంది. అదేవిధంగా సంబంధిత దేవాదాయ శాఖ అధికారులను కూడా ఒప్పించి పేద అర్చకుల సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అవధాన ప్రసాద్ గారు, ప్రసాద్ శర్మ, వెంగళం సంతోష్ కుమార్ గారు, మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అన్ని జిల్లాలు పర్యటించి నియంతృత్వం ధోరణి లేకుండా గతంలో ఉన్న సంఘాలకు భిన్నంగా, గతంలో ఉన్న సంఘాలు బ్లాక్మెయిల్ చేస్తూ పేద అర్చకులను మోసం చేసి 8 సంవత్సరాలుగా పేద అర్చకుల మీద కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ తిప్పుతూ ప్రశ్నించిన వాటందరినీ కూడా పోలీస్ స్టేషన్ తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారి నియంతృత్వాన్ని, ఆ నాయకుడి నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అందరూ కూడా అర్చకులు బయటకు వచ్చి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద అర్చకుల సంక్షేమ సంఘం. దీని కొరకు వారు పోరాటం చేస్తారు, అన్ని జిల్లాలు పర్యటిస్తారు, పేద అర్చకులను పరామర్శిస్తారు, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటారు. కాబట్టి వారి ఆధ్వర్యం లోపల ఈ సంఘం అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా ఈ స్కీమ్ అనే పదాన్ని, ధూపదీప నైవేద్య అర్చక సంఘ స్కీమ్ అనే పదాన్ని తొలగించి వాళ్ళందరినీ కూడా దేవాదాయ శాఖ కొడుకుకి తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా 99 పియాస్ ఇప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఒప్పించడమైంది. ఇప్పుడు కూడా త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వీరందరూ కూడా న్యాయం చేసే విధంగా ఈ సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,600 మంది అర్చకులకు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం అనే పేరుతోటి కొత్త సంఘాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మేము పిలవంగానే వచ్చినటువంటి గంగు ఉపేంద్ర శర్మ గారికి తెలంగాణలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సూచనల మేరకు, వారి సలహాలతో త్వరలోనే వారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి అర్చకుల యొక్క సామాన్యమైనటువంటి కోరికలన్నింటినీ కూడా వారికి విన్నవించి అర్చకుల సంక్షేమం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యవర్గం ముందరికి పోతుందనేసి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి అర్చకులందరికీ కూడా పేరు పేరున
మా సంఘం తరఫున ఈ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై అర్చక, జై అర్చక.